ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి? చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు సాధువులంతా నారదుడికి ఉపదేశించిన మంత్రము ద్వాదశాక్షరి మంత్రం. తత్ప్రభావంతో దాసీపుత్రుడైన నారదుడు దేవర్షిగా త్రిలోక సంచారం చేస్తూ నారాయణ నామంలోని వైశిష్ట్యాన్ని లోకాలన్నింటిలో కూడా వ్యాప్తి చేశాడు. అనంతరం ధ్రువుడు తండ్రి కంటే పెద్ద పదవిని అధిరోహించాలన్న ఆలోచనతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళుతున్న సమయంలో ఆ నారదుడే ధ్రువుడికి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని బోధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్ర అర్థం ఏమిటి అంటే, జగత్తంతా నిండి నివిడీకృతమైన ఆ భగవత్తత్వానికి నమస్కారము. ధ్రువుడు ఆ మంత్రాన్ని నారదుడి ద్వారా స్వీకరించి కఠోరమైన తపస్సు చేసి 6 నెలల్లో విష్ణువు యొక్క సాక్షాత్కారం పొందాడు. ఉన్నతమైన పదవిని అధిరోహించాలన్న ఆ ధ్రువుడి యొక్క కోరిక అంతరిక్షంలో ధ్రువమండలంలో విలసిల్లుతూ నెరవేర్చుకున్నాడు. అనంతరకాలంలో బాధపడ్డాడు. శ్రీమన్నారాయణుడే నా ముందు ప్రత్యక్షమైతే ఆయన సాయుధ్యం కోరుకోకుండా ఇలా ధ్రువమండలంలో ఉండాలని కోరుకోవటం హాస్యాస్పదం కదా అని భావించాడు. ఉత్తమోత్తమమైన స్థితికి మనను చేర్చేటువంటి మహామంత్రమే ద్వాదశాక్షరి మంత్రం. అనునిత్యము ఆ మంత్రాన్ని ఆశ్రయించి అనుష్ఠానం చేసేవారికి జీవితంలో అవరోధాలేవి ఉండవు. అద్భుతమైన శ్రేయస్సు వారి సొంతమవుతుంది.